ఇంకెంతమంది రా కులం పేరు చెప్పుకొని ఫేమస్ అవడానికి ట్రై చేస్తారు? ఏం పేరు ఆజికన్నా ఫేమస్ అవడానికి ట్రై చేస్తుంది, దీనికి కులం పేరు అడ్డు పెట్టుకుంటుంది. విలేజెస్లో ఉండేవి ఏంటి అంటే ఆ విలేజ్కి రెండు కొలాంటివి రెండు థింగ్స్. ఒకటి వచ్చేసి కాస్టిజం, కులపిచ్చి నిజంగా చెప్పాలంటే, ఇంకొకటి పేట్రియార్కీ, పితృస్వామ్య వ్యవస్థ. ఇవి రెండే ఊర్లో నడిపిస్తాయి. ఈమె తన వీడియోస్లో విలేజ్లో ఉండే వాళ్ళకి కులపిచ్చి ఎక్కువ అండ్ అలాగే పేట్రియార్కీ ఉంటుంది, అంటే పితృస్వామ్య పరిపాలన ఉంటుంది, ఈ తప్ప మీరు వాణిలు చూసేటట్టు ఉండవు, మీరు ఏదో అభిప్రాయాలు పెట్టుకోకండి అని చెప్పి అడ్రస్ చేస్తుంది. ఈమెకి ఏం తెలుసానో నాకు అర్థం కావట్లా. టౌన్లో ఉండే వాళ్ళకి విలేజ్ గురించి తెలియదు అని చెప్పండి. విలేజ్ నుంచి వెళ్ళిన వాళ్ళే కదా టౌన్లో ఉంటుంది. నేను చెప్తున్నా, ఒక విలేజ్ పర్సన్గా నేను చెప్తున్నా, ఇప్పుడు ప్రజెంట్ మేమందరూ ఎడ్యుకేట్ అయ్యాము, మేమెవరూ కూడా క్యాస్ట్ని ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకెళ్ళి తనుకోటాలు కొట్లాలు చేయట్లేదు. రెండోది, ఆంజనేయ స్వామి టెంపుల్లో కొంతమందిని సోకాల ఒక కేటగిరీని రానివ్వరు అని చెప్పి డైరెక్ట్గా హిందువుల్ని ఇండైరెక్ట్గా ఒక కేటగిరీని అడ్రస్ చేస్తుంది. ఇప్పటికీ స్టిల్ తక్కువ క్యాస్ట్ వాళ్ళని ఊర్లో హనుమాన్ గుడి ఇలా ఉంటుంది కదా, దాంట్లోకి రానివ్వరు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేడం, ఒకసారి చూడండి. మీరు అడ్రస్ చేసిన సోకాల్డ్ ఒక కేటగిరీ వాళ్ళు, వాళ్ళ దగ్గర హనుమాన్ టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళి భజనలు పూజలు చేసుకుంటున్నారు. సో దానివల్ల ఆ భజన వల్ల ఆ మైక్ వల్ల వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి ఆ ప్రీస్ట్ అక్కడ ఆ కులాలకి మతాలకి కలిపి గొడవలు పెట్టేశాడు. సో అందుకని చెప్పి వీళ్ళందరూ మీరు ఎవరైతే అడ్రస్ చేశారో ఆ కులాలు వచ్చేసరికి ఈ టెంపుల్లోకి వీళ్ళు పూజలు చేయకూడదు, మైకులు పెట్టకూడదు, మా మనోభావాలు దెబ్బతింటున్నాయని పోలీస్ కేసులు పెట్టారు. పోలీసు కూడా వచ్చి వాళ్ళకే ఫేవర్గా ఇక్కడ పూజలు చేయకూడదు, హనుమాన్ టెంపుల్కి మీరు ఎవరు మైకులు పెట్టకూడదు అని చెప్పి నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు మీరు అన్నారు కదా కొలిపిచ్చి అడ్రస్ చేశారు కదా, ఇప్పుడు వాళ్ళకి కొలిపిచ్చా వీళ్ళకి కొలిపిచ్చా మీరు చెప్పండి. ఇప్పుడు మాట్లాడే ముందు ఒకటి 2 సార్లు ఆలోచించుకోండి, మీకు తెలియకపోతే తెలుసుకోండి. ఓకే, ఎవ్రీ కాయిన్ హ్యాస్ 2 sides. మీ సొంత నిర్ణయాలు మీరు ఎక్కడో ఒక చాటు చూసి ఎక్కడో ఇన్ని ఇమాజినేషన్ చేసుకునేది వచ్చి ఇక్కడ చెప్పొద్దు. మీరు ఎక్కడైనా చూసారా ఇన్ కేస్ ఆఫ్ ఒక ఇన్సిడెన్స్ ఒక ఊళ్ళో జరిగింది, ఇంకా 10 ఊళ్ళు ఉంటాయి, ఆ 10 ఊళ్ళు కూడా చూసి తెలుసుకొని దాన్ని బట్టి చెప్పండి. మీరు ఫేమస్ అవ్వడం కోసం, బుక్లు అమ్ముకోవడం కోసం ఇలా ఫేక్ లేదంటే సెన్సిటివ్ టాపిక్స్ తీసుకొచ్చి మాట్లాడి ఫేమస్ అవ్వడం ట్రై చేయకండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం, మేము అజికన్న గారు, మీరు కూడా మీ అభిప్రాయం ఏంటో ఒకసారి తెలియజేయండి. మా విలేజ్లో అలా లేదు, నేను కన్ఫర్మ్గా చెప్తున్నాను. అందరం కలిసే ఉంటాము, ఓకేనా? అందరూ రెస్పెక్ట్ ఇచ్చుకుంటాం, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటాం. దట్స్ ఇట్.